నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రేవంత్ చల్మల గారు. ఒకసారి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, జనరల్గా పోర్ట్ఫోలియోలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, బట్ దాని రివ్యూ పద్ధతి అనేది చాలా మందికి తెలియదు. సో అసలు ఆ రివ్యూ పద్ధతి ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా మీరైతే ఎలాంటి పోర్ట్ఫోలియో కానీ ఎలాంటి ఫండ్కి సంబంధించి కానీ ఆ కన్స్ట్రక్షన్ ఉంటుంది మీ దగ్గర నుంచి? అసలు ఇప్పుడు పోర్ట్ఫోలియో రివ్యూకి సంబంధించి ఇప్పుడు ఈ టైంలో చాలా అవసరం. ఎందుకంటే మార్కెట్స్ విపరీతంగా కరెక్ట్ అవుతున్నాయి. సో మార్కెట్స్ ఈ రేంజ్లో కరెక్ట్ అవుతున్నప్పుడు సహజంగా పోర్ట్ఫోలియో రివ్యూయింగ్ చేసేటప్పుడు రాంగ్ జడ్జిమెంట్ వస్తుంటుంది. ఎక్కువ పోర్ట్ఫోలియో రివ్యూస్ మనం చేసుకునేది కూడా మార్కెట్ పడేటప్పుడే, డబ్బులు వచ్చేటప్పుడు పట్టించుకో మనం కొంచెం మార్కెట్లు వీక్ అవుతున్నాయి అంటే కొంచెం ప్యానిక్లోకి వెళ్తూ ఉంటాం, మన పోర్ట్ఫోలియో రివ్యూస్ చేస్తూ ఉంటాం. సో పోర్ట్ఫోలియో రివ్యూ చేసేటప్పుడు సహజంగా చాలామంది ఏం చేస్తుంటారంటే పాపం తెలియక అది సహజంగా ఏం చేస్తారంటే లాస్ట్ 1 yearలో నిఫ్టీ ఎంత రిటర్న్ వచ్చిందని చూస్తారు. కంపారిజన్ లాస్ట్ 1 yearలో నిఫ్టీ ఎంత రిటర్న్ ఇచ్చిందని చూస్తారు. 1 year నుంచి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నానంటే లాస్ట్ 1 year నిఫ్టీ ఎంత ఇచ్చి నా పోర్ట్ఫోలియో ఎంత ఇచ్చిందని చూస్తారు. సో లాస్ట్ 1 yearలో ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఇప్పుడు మార్కెట్ పడ్డ తర్వాత +or-2% ఉందనుకోండి. ఇప్పుడు మనం ఏంటి అంటే మన పోర్ట్ఫోలియో చూసుకున్న తర్వాత ఒకేసారి మంది ఏదో ఒక -7 -8% కనపడుతుంది. అదేంటి నిఫ్టీయో -2 అట్లా నియర్ బై 0 ఉంది, నాదేమో -7 ఉంది, ఇదేంటి ఇంత వ్యత్యాసం ఉంది అని చెప్పేసి మనం కంగారు పడిపోతూ ఉంటాం. అది రాంగ్ విధానం. అట్లా చూడకూడదు పోర్ట్ఫోలియోని. ఎందుకు అని అంటే మనం మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు మనం మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎగ్జాక్ట్గా ఇప్పటి నుంచి మన నిఫ్టీది కంపారిజన్ ఏం చేస్తున్నాం, ఇక్కడ నుంచి 1 year చూస్తున్నాం. అంటే ఈ రోజు డేట్ అంతా ఎగ్జాక్ట్గా పోయిన సంవత్సరం ఈ డేట్. ఓకే, కానీ మీరు పెట్టుబడులన్నీ ఈ డేట్నే పెట్టారా? లేదు కదా. రకరకాల స్టేజెస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఫ్టీ సమ్వేర్ అరౌండ్ 23,000 దగ్గర ఉందని అనుకుందాం. కరెక్ట్గా పోయిన సంవత్సరం కూడా ఇదే రేంజ్లో ఉంది నిఫ్టీ, ఇదే రేంజ్ అప్రాక్సిమేట్గా మార్కెట్లో 23,200 అక్కడే ఉంది. సో తర్వాత ఏం చేసింది నిఫ్టీ ఇక్కడ నుంచి 23, 24, 25, 26,300 అక్కడ దాకా వెళ్ళిపోయింది మార్కెట్. అక్కడ దాకా వెళ్ళిపోయి దాదాపుగా 3 నెలలు సర్వైవ్ అయింది. మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు ఆ పై లెవెల్లో పెట్టారనుకోండి, మార్కెట్ కింద పడ్డది అనుకోండి, మరి ఇప్పుడు పై నుంచి కింద పడ్డప్పుడు అప్రాక్సిమేట్గా ఇప్పుడు మార్కెట్ పడ్డదాని లెక్క ప్రకారం 12% మైనస్ ఉండాలి. మనం ఏం చూస్తున్నాం కంపారిజన్లో, ఇక్కడ నుంచి చూస్తున్నాం. పాయింట్ టు పాయింట్ కంపారిజన్ అంటారు. సో బేసిక్ గా మనం ఇన్వెస్ట్మెంట్స్ వన్ సింగిల్ టైం పెట్టాం, మల్టిపుల్ టైమ్స్ పెడుతూ ఉంటాం, డిఫరెంట్ ప్రైసెస్ లో పెడుతూ ఉంటాం. కాబట్టి ఎప్పుడు పాయింట్ టు పాయింట్ కంపారిజన్ స్ట్రైట్ గా చేయకూడదు. దాన్ని XIRR విధానం అని అంటాం. XIRR పద్ధతి ఏంటి అని అంటే, సో యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ అన్ని డిఫరెంట్ ప్రైజెస్ లో డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ లో కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ 1 year బ్యాక్ పెట్టుంటాం, కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ 1 year లో పెట్టుంటాం, కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ 3 months 6 months లో పెట్టుంటాం. సో డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ ప్రైజెస్, డిఫరెంట్ టైం ఫ్రేమ్స్. సో వీటన్నిటిని యావరేజ్ చేస్తే XIRR అనేది ఒకటి వస్తుంది. ఓకే, XIRR ఇస్ ద రైట్ వే ఆఫ్ క్యాలిక్యులేషన్. ఎందుకంటే వి డోంట్ ఇన్వెస్ట్ అవర్ మనీ ఇన్ వన్ సింగిల్ షాట్. అండ్ సింగిల్ షాట్ లో మనం పెట్టిన ప్రైస్ కూడా ఇంపార్టెంట్ కదా. సో మార్కెట్ పైకి వెళ్తుంటది, కిందకు వస్తూ ఉంటది, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటది. ఏ ప్రైస్ లో పెట్టామనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటది. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఇదంతా తెలియక, పోర్ట్ఫోలియో రివ్యూ చేసుకోవడం తెలియక కొంతమంది ఎగ్జాక్ట్ గా పాయింట్ టు పాయింట్ కంపారిజన్ చేస్తారు. లాస్ట్ ఇయర్ టు అప్పుడు ఏమవుతుంది, రాంగ్ జడ్జిమెంట్ వస్తుంది. వెన్ యూ టేక్ ఎ రాంగ్ జడ్జిమెంట్ యూ విల్ టేక్ ఎ రాంగ్ డెసిషన్. జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉంటే కదా డెసిషన్ కరెక్ట్ గా వచ్చేది, డెసిషన్ కరెక్ట్ గా ఉంటే కదా మంచి రిజల్ట్ వచ్చేది. మరి ఇవన్నీ తప్పు జరగడానికి ప్రాబబిలిటీ ఇక్కడ దొరుకుతుంది కదా. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు రివ్యూ ద పోర్ట్ఫోలియో. ఓకే, పోర్ట్ఫోలియో రివ్యూకి పాయింట్ టు పాయింట్ పనికిరాదు, XIRR ఉంటుంది. అండ్ ఇంకొకటి ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఫ్టీ అప్రాక్సిమేట్ గా మనకి 0% ఉంది, మంది -1, 1.5 ఉంది అనుకోండి, ఇట్స్ ఓకే. మనమేం దేవుళ్ళం కాదు కదా ఎవ్రీ టైం నిఫ్టీని దాటడానికి. మన టార్గెట్ అండ్ మ్యూచువల్ ఫండ్ లో లాంగ్ టర్మ్. సో మనం పెట్టింది ఇమీడియట్ గా, ఇప్పుడు ఫండ్ మేనేజర్ కూడా దేవుడేం కాదు, ఎవ్రీ మంత్ దాన్ని దాటించుకుని పోవటానికి కదా. ఆయన పెట్టుకున్న స్ట్రాటజీ, ఇప్పుడు మార్కెట్ లో యుద్ధాలు జరుగుతున్నాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి, మార్కెట్ లో టారిఫ్ సమస్యలు ఉన్నాయి, కొన్నిసార్లు పైకి వెళ్తుంది, కొన్నిసార్లు కిందకు వస్తుంది, వాళ్ళు అనుకున్న స్ట్రాటజీకి అగేన్స్ట్ గా వెళ్తూ ఉంటుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం దాన్ని బ్రేక్ చేయడానికి. +or-1-2% ఉండడం పెద్ద విషయం ఏం కాదు బెంచ్ మార్క్ తో కంపేర్ చేస్తే. సో ఇట్స్ ఓకే టు టేక్ దట్ రిస్క్ టాలరెన్స్. +or- జరుగుతూ ఉంటుంది. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు రివ్యూ యువర్ పోర్ట్ఫోలియో. కన్స్ట్రక్షన్ ఆఫ్ పోర్ట్ఫోలియోలోకి వద్దాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ పోర్ట్ఫోలియోలోకి వచ్చేసరికి మిత్స్ చాలా ఉన్నాయి మార్కెట్ లో. సరే, దీన్ని ఎట్లా కొట్టేయాలో నాకు తెలియదులేండి, కానీ కాకపోతే ఏంటి అని అంటే అవన్నీ మిత్. దాంతో ఏమవుతుంది అని అంటే రాంగ్ జడ్జ్మెంట్ అగైన్. ఇప్పుడు పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎన్ని ఫండ్స్ పెట్టుకోవచ్చు అని అంటారు. నేను నా క్లయింట్స్ కి పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు 8 to 12 ఫండ్స్ మెయింటైన్ చేస్తాను. 8 to 12. కానీ మార్కెట్ లో అందరూ ఏం చెప్పుకుంటారంటే 5 funds ఉండాలంటారు. నేను కూడా 5 విన్నారు కదా. అవును, కానీ నేను 8 to 12 మెయింటైన్ చేస్తా. దీనికి ఒక లాజిక్ చెప్తా. ఇప్పుడు నేను క్లయింట్స్ మనీ మేనేజ్ చేస్తున్నాను, 5 funds లో పెట్టాను అనుకోండి, ఏమవుతుంది, 20% ఈచ్ అలొకేషన్ ఇస్తాం. అంతేగా, 20% ఈచ్ అలొకేషన్ ఇస్తే 5 funds అయినాయి. అంటే నేను ఏం చేస్తున్నా, 20% ఆఫ్ ద ఫండ్ ఒక్క ఫండ్ మేనేజర్ చేతిలో పెట్టా. ఒక ఫండ్ లో
ఒక్క ఫండ్ అండర్ పర్ఫామ్ చేసిన గట్టిగా ఓవరాల్ పోర్ట్ఫోలియో స్ట్రింక్ అవుతుంది, స్లో డౌన్ అయిపోతుంది. 2 ఫండ్స్ అండర్ పర్ఫామ్ చేస్తే ఇంకా స్లో డౌన్ అవుతుంది. నేను ఎందుకు రిస్క్ చేయాలి? 10% పెట్టుకుంటూ వచ్చామనుకోండి, 2 ఫండ్స్ నిజంగా వీక్ అయితే నాకు ఏమవుద్దా? ఏమవుతుంది కదా, ఏమీ కాదు కదా. 2 ఫండ్స్ వీక్ అయితే ఇట్స్ ఓకే కదా ఫర్ మీ. అండ్ నువ్వు పెట్టే వాటిల్లో డిఫరెంట్ కేటగిరీస్ పెట్టారనుకోండి, డిఫరెంట్ కేటగిరీస్ అని అంటే ఒక మేబీ అందులో మార్కెట్లో 50 కేటగిరీలు ఉన్నాయండి. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే మా పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటే ఏదో మల్టీ క్యాప్ ఫ్లెక్సీ క్యాప్ ఒకటి ఉంటే చాలే అని అనుకుంటారు, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఉంటే చాలే అని అనుకుంటారు. మన మిగతా ఫంక్షన్ ఎందుకు టైంపాస్కి తెచ్చారా? ఏం పని పాట లేదా? ఉంది కదా. సో మనకు ఒక మార్కెట్లో కన్విక్షన్ ఉంటుంది కదా, ఈసారి ఇది బాగుండే అవకాశం ఉంటుంది. వాల్యుయేషన్ చూసుకొని వీ కెన్ పిక్ డిఫరెంట్ థిమాటిక్ ఫండ్స్ ఆల్సో. పికింగ్ అప్ ఎ థిమాటిక్ ఫండ్, కన్స్ట్రక్టింగ్ ఎ పోర్ట్ఫోలియో విత్ థిమాటిక్ ఫండ్ ఇస్ ఆల్సో నాట్ రాంగ్. బట్ ఏ టైంలో దేన్ని పిక్ చేయాలో తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడ ఒక రూల్ ఏంటి అని అంటే చాలా ఉన్నాయి ఫండ్స్, ఏ టైంలో ఏం తీసుకోవాలి. ఇంతకుముందు స్మాల్ క్యాప్ తీసుకునేవాడిని కాదు. ఎప్పుడు వరకు దాదాపుగా 3 months 4 months బ్యాక్ వరకు అసలు స్మాల్ క్యాప్ ముట్టుకోలే నేను. కన్సిడరింగ్ ద వాల్యుయేషన్, నాకు వాల్యుయేషన్ నచ్చకపోతే ముట్టుకోను. నాకు వాల్యుయేషన్ ఎప్పుడైతే ఫేర్గా వచ్చిందని నేను నమ్ముతానో స్మాల్ క్యాప్లోకి మంచి అలొకేషన్ తీసుకుంటాను. ఇప్పుడు తీసుకుంటున్నా స్మాల్ క్యాప్లోకి విపరీతమైన అలొకేషన్ తీసుకుంటున్నా. ఎందుకు? వాల్యుయేషన్. సో ఒక పోర్ట్ఫోలియో యాక్చువల్గా కన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే ఇట్ ఈస్ నాట్ ఎ 1 year జర్నీ. పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ విల్ టేక్ 3 years ఆఫ్ టైం. ఎందుకు? ఒక్కొక్క టైంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫండ్ యాడ్ చేయాలి. సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు యాడ్ ఓన్లీ లార్జ్ క్యాప్, సమ్ టైమ్స్ ఓన్లీ మిడ్ క్యాప్, సమ్ టైమ్స్ ఓన్లీ స్మాల్ క్యాప్. ఎందుకు సమ్ టైమ్స్ ఓన్లీ దీస్ అని అంటే అవి పడ్డప్పుడు తీసుకోవాలి. సో నేను ఏం నమ్ముతానంటే అలొకేషన్ తీసుకునేటప్పుడు బయింగ్ ఎట్ రైట్ ప్రైస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, ప్రోడక్ట్ ఈజ్ సేమ్, బట్ ఏ ధరలో కొంటున్నాం అన్న దాన్ని బట్టి కదా మనకి రిటర్న్ డిపెండ్ అయ్యేది. ధర చాలా ఇంపార్టెంట్. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ అ ఫేర్ వాల్యుయేషన్ దెన్ ఐ విల్ ట్రై టు పిక్ ఎట్ దట్ మూమెంట్. ఎందుకు అదేంటి 3 years టైం పడుతుంది మరి మనకు అది అంటే మరి మీరు 15 ఏళ్ళు కదా మన టార్గెట్, 10-15 ఏళ్ళు టార్గెట్ అయినప్పుడు 3 years టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం గోల్డ్ కూడా కొంత పెట్టుకోవాలని అంటాం, బట్ నాట్ అదేం తమ్ రూల్ కాదు. ఇప్పుడు గోల్డ్ పెట్టినా ఇప్పుడు సింపుల్గా అందరూ ఏమనుకుంటారంటే నేను గోల్డ్లో పెట్టుంటే సూపర్ రిటర్న్ వచ్చేది అంటారు. నీకు తెలుసా ముందు పెరుగుద్దని? తెలియదు. నీకు తెలియదు కదా, మూసుకొని కూర్చోవాలి. నీకు తెలియదు కదా, మనకు తెలియనప్పుడు ఏం చేయాలి? తెలిసింది చేయాలి. గోల్డ్ పెరుగుద్దా పెరగదా ఎవరికైనా తెలుసా? తెలియదు. ఈ రోజు మార్కెట్ పడుద్ది, అక్కడ అమెరికా వెళ్ళి ఇరాన్ మీద దాడి చేస్తుంది, ఇరాన్ వెళ్ళి యూఏఈ కంట్రీస్ మీద దాడులు చేస్తుంది, క్రూడ్ ఆయిల్ ఫెసిలిటీస్ని డ్యామేజ్ చేస్తుంది, ఎల్పిజి షార్టేజ్ వస్తుంది, ఎవరికైనా తెలుసా? తెలియదు. ఎవరికీ తెలియదు. మన పని ఏంటి? ప్రైజ్ రైట్ ప్రైజ్లో ఉన్నప్పుడు ఎంటర్ అవటం. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రైజ్ ఉందో గోల్డ్ మేబీ అది 1,80,000 చిల్లరకి వెళ్ళి 1,80,000 చిల్లర నుంచి ఇప్పుడు 1,30,000 చిల్లరకు వచ్చింది. ఇప్పుడు అది అట్లా పరిగెడుతూ ఉంటే పడుద్దేమన్న భయం ఉన్నప్పుడు మనం తీసుకోకుండా ఉండాలి. ఓకే, నాకు భయం ఉంది నేను తీసుకోను అట్లా. సో బేసిక్గా పరిగెట్టేటప్పుడు పరిగెట్టే బస్సును ఎక్కకూడదు. లెట్ ద బస్ స్టాప్ ఇన్ ద బస్ స్టాండ్. ఆగనియండి. లెట్ ఇట్ గెట్ రిలాక్స్డ్. దాని ఇంజన్ కూల్ ఆఫ్ అవ్వనివ్వండి, సర్వీసింగ్ అవ్వనియండి ప్రశాంతంగా. అప్పుడు కొద్దిగా అక్యుములేట్ చేయాలి. అరే బస్సు మిస్ అయిపోయింది అని అంటే జీవితంలో చాలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రతి దాన్ని మనం క్యాప్చర్ చేయడానికి ట్రై చేయకూడదు. ఎంతవరకు చేయాలి అంతవరకు అంతే. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నంత వరకే చేయాలి. అన్నింటినీ ప్రిడిక్ట్ చేయడానికి మనం ఏం జాతకాలు చెప్పట్లేదు ఇక్కడ కూర్చుని, జ్యోతిష్యం కాదు మనం చెప్పేది కదా, ఇన్వెస్టింగ్ మనం చేసేది. సో మనం ఏం చేసుకుంటాం? పరిగెట్టే బస్సును ఎక్కకూడదు అని నియమం పెట్టుకోవాలి. అంటే పరిగెట్టే బస్సును ఎక్కకూడదు అంటే వాట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ ఇట్ ఇస్ అంటే దీన్ని కాంట్రా స్ట్రాటజీ అని అంటారు. ఓకే, వారెన్ బఫెట్ గారు తెలుసు కదా, వరల్డ్స్ #1 ఇన్వెస్టర్. హీ ఫాలోస్ కాంట్రా స్ట్రాటజీ. కాంట్రా అని అంటే పరిగెట్టేదాన్ని ఎక్కరు, ఆగి నిదానంగా ఉండి దీనికి గ్రోత్ ప్రాబబిలిటీ ఉందనుకున్న దాంట్లోనే ఎక్కుతారు ఆయన. ఓకే, దట్ ఈస్ హౌ హీ హాస్ బిల్ట్ హిస్ పోర్ట్ఫోలియో. టుడే హీ ఈస్ ఎ వరల్డ్స్ #1 ఇన్వెస్టర్. అంటే జనాలకి ఇన్వెస్ట్మెంట్ అనగానే అత్యాశ ఎక్కువ అవుతుంది. అత్యాశ చాలా ఎక్కువ అయిపోయి ఏం చేస్తామంటే మనం పరిగెట్టే దాంట్లోకి వెళ్ళిపోవాలనుకుంటాం. అట్లా పరిగెట్టేదానికి ఎక్కద్దండి. ఎప్పుడైనా కూల్గా కన్స్ట్రక్టింగ్ ఎ పోర్ట్ఫోలియో యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ ఇన్ ఎనీ మేనర్ ఇస్ ఫైన్. సెక్టోరియల్ పెడతారా, థిమాటిక్ పెడతారా, లేకపోతే మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్డ్ పెడతారా, దర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే సెక్టార్ బేస్ థిమాటిక్ బేస్ సెలెక్ట్ చేస్తే రాంగ్ అనుకుంటారు. ఎందుకు రాంగ్? ఇన్ఫాక్ట్ వాళ్ళకి తెలియని విషయం ఏంటి అని అంటే అది ఎప్పుడు రాంగ్ అవుద్ది అని అంటే ఒకటే సెక్టార్లో మొత్తం ఫండ్ డిప్లాయ్ చేస్తే రాంగ్. ఓకే, మీరు 8 నుంచి 10 ఫండ్స్ తీసుకున్నారు, 8 నుంచి 10 సెక్టార్లోకి డివైడ్ అయితే ఇంకేంటి రాంగ్? మల్టీ క్యాప్ తీసుకున్నా జరిగేది అదే కదా. కాకపోతే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఏది పడ్డప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్లు అన్నీ ఒకేసారి పెరగవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ పడ్డది, మన దాంట్లో ఆల్రెడీ టెక్నాలజీ రిలేటెడ్ ఒక ఫండ్ ఉందనుకోండి, అది పెరిగినప్పుడు యాడ్ చేయం, పడ్డిన తర్వాత టెక్నాలజీలోకి యాడ్ చేస్తూ ఉంటాం. అంతే కదా, క్యాప్చరింగ్ ఎట్ ద లోవర్ సైడ్. ఇట్ ఈస్ సేఫెస్ట్ స్ట్రాటజీ. అండ్ బ్యూటీ విత్ ద థిమాటిక్ అండ్ సెక్టోరియల్ ఫండ్స్ ఏంటి అని అంటే దే క్యారీ మెజారిటీ ఆఫ్ ద లార్జ్ క్యాప్స్. ఓకే, మల్టీ క్యాప్లో అన్న మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ 50% ఉంటుంది, లార్జ్ 50 ఉంటుంది. కానీ థిమాటిక్ అండ్ సెక్టోరియల్లో 60 to 65% లార్జ్ క్యాప్స్ ఉంటాయి.
యూజువల్లీ లార్జ్ క్యాప్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ సేఫెస్ట్ అసెట్స్. అవును. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్ట్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ఏ పోర్ట్ఫోలియో. ఇప్పుడు మనం ఒక మల్టీ క్యాప్ పోర్ట్ఫోలియో తీసుకున్నా, మల్టీ క్యాప్ పోర్ట్ఫోలియోలో మిడ్ ఉంటుంది, లార్జ్ ఉంటుంది, స్మాల్ ఉంటుంది. 3 కేటగిరీస్, 50, 25, 25. 3 కేటగిరీస్. వెన్ యూ కేమ్ టు సెక్టార్ వైజ్గా చూస్తే బ్యాంకింగ్ ఒక 15-20% ఉంటుంది, ఐటీ ఒక 5-10% ఉంటుంది, ఫార్మాసిటికల్ ఒక 5% ఉంటుంది, ఆటో ఒక 5% ఉంటుంది, పవర్ సెక్టర్ ఒక 3-5% ఉంటుంది. కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ పోర్ట్ఫోలియో. వై? పడ్డప్పుడు యాడ్ చేయొచ్చు, ఈజీగా యాడ్ చేయొచ్చు. కాకపోతే దీనికి ఒక ఆర్ట్, దీనికి ఓపిక కావాలి. కాంట్రా ఇన్వెస్టింగ్కి చాలా పేషెన్స్ కావాలి. ఓకే. కాంట్రా ఇన్వెస్టింగ్లో పేషెన్స్ లేకపోతే కుదరదు. అండ్ వరల్డ్స్ సేఫెస్ట్ స్ట్రాటజీస్ కాంట్రా ఇన్వెస్టింగ్. ఓకే. బట్ ద ప్రాబ్లమ్ హియర్ ఈస్ మనం సేఫెస్ట్ స్ట్రాటజీని ఎందుకు కష్టంగా ఫీల్ అవుతా అంటే మనకు పేషెన్స్ ఉంటుంది, ఓపిక ఉండదు. ఈరోజు 10 రూపాయలు పెడితే రేపు 20 వచ్చాయి, ఓపిక ఉండదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓపిక్గా గనక కాంట్రా స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తే, అరే వరల్డ్స్ బిగ్గెస్ట్ పీపుల్ అంతా దాని మీద బిల్డ్ అయ్యారు. అండ్ ఓపికతో పాటు జనాలకి రైట్ గైడెన్స్ లేక చాలా మంది పానిక్ అవుతుంటారు సార్. రాంగ్ గైడెన్స్ ఎక్కువై పాడవుతున్నారు. అదే రైట్ గైడెన్స్ లేక, అసలు రైట్ గైడెన్స్ అసలు ఎక్కడా లేదు, రాంగ్ గైడెన్స్ ఎక్కువైతుంది మార్కెట్లో. ఆ యూట్యూబ్ అంతా చెత్త చెదరం తప్పించి ఏముందండి. ఇప్పుడు నేను చెప్పే పోర్ట్ఫోలియో కంపారిజన్, తలా తక్కువ తెలియనోడు ఏం చేస్తుంటాడు, పాయింట్ టు పాయింట్ చేస్తూ ఉంటాడు. అది అసలు విధానమే కాదు కదా. మన అనాలిసిస్ చేసే విధానం ఏంటి? టైమ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఏంటి, టైమ్ ఆఫ్ ఏ టైంలో ఇన్వెస్ట్ చేశాడు, ఏ ప్రైస్లో ఇన్వెస్ట్ చేశాడు, ఆ ప్రైస్ నుంచి కంపారిజన్ ఎంత ఉంది. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు కంపేర్ ఎ పోర్ట్ఫోలియో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్టర్ ఫండ్స్లో పెడితే తప్పు అని చెప్పేసి అంటారు. నా దృష్టిలో మార్కెట్ మొత్తంలో సేఫెస్ట్ అసెట్ ఏదంటే ఎఫ్ఎంసీజీ. మరి సెక్టర్ ఎఫ్ఎంసీజీ అనేది, అండ్ ఇప్పుడు గమనిస్తే కోవిడ్ అప్పుడు అన్ని బంద్ అయితే నడిచింది ఒకటే, ఏంటది? తిండి. ఎఫ్ఎంసీజీ, ఫార్మా, బ్యాంక్ అన్ని బంద్ అయినాయి. ఈ 3 నడిచినాయా? నడుస్తూనే ఉంటాయి స్టిల్. అసలు బ్యాంక్ అనేది లేకుండా ఒక కంట్రీ ఉంటుందా? లేదు. నాడి కదా బ్యాంకింగ్ ఆర్గనైజేషన్ అనేది. తక్కువ ప్రైస్లో ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలంటే మల్టీ క్యాప్లో నువ్వు బ్యాంకింగ్ యాడ్ చేయగలుగుతావా? కుదరదు కదా. థిమాటికో సెక్టారియోలో తీసుకుంటేనే కదా బ్యాంకింగ్ యాడ్ చేసేది. మార్కెట్ అది బ్యాంకింగ్ చీపర్ ప్రైస్లో ఉంటే. ఐటీ బాగా కరెక్షన్ అయింది, ఒక స్మాల్ క్యాప్లో యాడ్ చేయగలుగుతాం ఐటీని. సపరేట్గా ఐటీ ఫండ్ తీసుకుంటేనే అది కుదురుతుంది. ఓకే. సో కన్స్ట్రక్షన్, మెయింటైనింగ్ ఏ పోర్ట్ఫోలియో, ఇట్స్ అన్ ఆర్ట్. అదొక ఆర్ట్ అంతే. సో దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఇందులో మనకి ఏంటంటే, అయ్యో థిమాటిక్ అండ్ సెక్టర్ రిస్కీ. ఎస్, దే ఆర్ రిస్కీ ఇఫ్ యూ టేక్ ఓన్లీ వన్ ఫండ్. ఇఫ్ యూ డైవర్సిఫై యువర్ ఫండ్స్ అక్రాస్ 10 to 12 funds, వాట్ ఈస్ రిస్కీ? ఓకే. అండ్ వాట్స్ రాంగ్? ఈస్ దేర్ ఎనీ థియరీ? ఇప్పుడు 5 funds అంటానికి ఎక్కడైనా ఒక బుక్ మీద రాస్తుందా 5 funds మీద సెలెక్ట్ చేయొద్దని? ఎక్కడైనా ఒక గైడ్ లైన్ ఉందా? సెబీ కానీ యాంఫీ కానీ ఎక్కడైనా రాసిందా? లేదు, ఎక్కడా రాసిలేదు. ఎన్ని ఫండ్స్ తీసుకుంటామనేది స్ట్రాటజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. కొంతమంది చాట్ జీపీటీని అడుగుతారు, టేకింగ్ 11-12 funds ఈజ్ రైట్ ఆర్ రాంగ్. అదేం చెప్తుంది? యూట్యూబ్లో ఏం చెప్పారు అదే చెప్తుంది. చాట్ జీపీటీ పని ఏంటి? గూగుల్ చరిత్రను చదివి మళ్ళీ మీకు వినిపించడమే. అంతే. చాట్ జీపీటీ విల్ ఓన్లీ గెట్ ట్రైన్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ వాట్ ఈస్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్ అంతా ఇప్పుడు ఏం మోగుతుంది? 5 funds అని మోగుతుంది. మరి అదే నిజం అనుకుంటుంది అది. వై నాట్ రాంగ్? ఇఫ్ ఐ డైవర్సిఫై మై ఫండ్స్ అక్రాస్ 10 to 12 funds, మై పోర్ట్ఫోలియో విల్ బి మోర్ డైవర్స్డ్. ఒక ఫండ్ మేనేజర్ బ్యాడ్గా పర్ఫామ్ చేస్తే నాకు ఇంపాక్ట్ ఉండదు కదా అని అడగండి. ఎస్, కరెక్ట్ అంటది అది. అది చాట్ జీపీటీ. అంతే కదా. దానికి ఆలోచించడం తెలియదు. ఇట్స్ బ్లడీ రోబోట్ అంతే. దానికి ఏం తెలియదు, అందులో ఏముందో అది ఇస్తుంది మనకు, అంతే. దానికి ఏం తెలియదు. సో దట్స్ హౌ. బేసిక్గా చాట్ జీపీటీ పని ఏంటి అని అంటే, జస్ట్ మనం ఏదైనా రాసిందని వెరిఫై చేయడానికి అంతే. అక్కడ మనం దాన్ని ఇంకో కోణంలో కూడా అడగాలి. ఒక కోణంలో అడిగి ఆ చాట్ జీపీటీ చెప్తే ఇది నిజం అని అంటే దేవుడా? కాదు కదా. కాదు. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే, లెట్ మీ టెల్ యూ, మనం ఎలా ఆలోచించాలో దాన్ని అలా ట్రైన్ చేయబడి ఉంటుంది. అదే కదా. మనం ఎలా ఆలోచించాలో యూట్యూబ్లో మాట్లాడుతున్నారు. అదే కదా. సో ఎవడు ఎదుగుతాడు? కొత్తగా ఆలోచించినాడు ఎదుగుతాడు. అదే పాత ఎవరంతా పోయినాడు బాగుపడతాడు జీవితంలో. గొర్రెల మంది అంటారు, తెలుసు కదా. ఒక గొర్రె పోతుంటే అందరూ అదే కరెక్ట్ ఎడిపోతే ముందు గొర్రె పోయి నూతిలో పడితే అందరూ అందులో పడతాడు. తప్పది. నో, థింక్ ఇన్ ఎ రైట్ వే. కాంట్రా అని అంటే అందరూ ఒకవైపు ఆలోచిస్తుంటే ఇంకోవైపు ఆలోచించడమే కాంట్రా. ఓకే. ఇంకోవైపు అంటే రాంగ్ సైడ్ కాదు. అందరూ ఒకవైపు ఆలోచిస్తున్నారు అంటే అక్కడ ఏదో జరుగుతుంది అని అనుకుంటాను నేను. యూజువల్లీ తప్పు జరుగుతుంది, ఏదో అందరు అటెన్షన్ గ్రాబ్ అవుతుందంటే పెద్ద ట్రాప్ పడబోతుంది అక్కడ. ఓకే. లెట్ మీ నాట్ గో దేర్. లెట్ మీ థింక్ ఫ్రమ్ ద అదర్ కాయిన్ సైడ్. ఇంకొక సైడ్ నుంచి ఆలోచిద్దాం అక్కడ ఏం జరుగుతుందో. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు థింక్ అండ్ ఇన్వెస్ట్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్.